10th మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏలలో ఉద్యోగాలు పొందండి. ఎక్సెల్ డిఫెన్స్ అకాడమీ. వికాసం చెప్తా ఉన్నాం. పేద ప్రజల అభివృద్ధి లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది, పనిచేస్తా ఉంది. టీఆర్ఎస్ పార్టీ నిన్నటి వరకు ఏం చెప్పిందో, పటాన్చెరుకు ఏం చేసిందో ఒకసారి ఆలోచించాలి. ఆయన కోయంబేడు జిల్లా నుంచి మంత్రి ఏం చేసిందో ఒకసారి ఆలోచించాలి. అన్ని ఉన్నాయి పటాన్చెరుకి, ఏం లేవు, కంపెనీలు ఉన్నాయి, పైసలు ఉన్నాయి, శ్రమించి పనిచేసేటువంటి కార్మికులు ఉన్నారు. 100 కోట్ల రూపాయల సిఎస్ఆర్ నిర్మించేందుకు కంపెనీలు ఉన్నాయి. కానీ నాయకులకి విజన్ లేదు, ముందు చూపు లేదు. ఎంతసేపు నాటేంది, నీకేంది, ఆడ ప్లాట్ ఎట్లా పంచుకుందాం, ఈ అపార్ట్మెంట్ ఎట్లా దూరపడదాం, ఇది తప్ప పటాన్చెరు అనేటువంటి దూరదృష్టి నాయకత్వం లేదు. ఉంటే ఇక్కడ పెద్ద గ్రౌండ్ ఉంటుంది, పోలీస్ స్టేషన్ వెళ్తారా. ఎందుకు 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఒకటే పార్టీ అధికారంలో ఉంది. ఈ జిల్లా మంత్రి ఆయన్నే. సిద్దిపేట స్టేడియం వస్తుంది, ఫుట్బాల్ స్టేడియం వస్తుంది. కానీ పటాన్చెరులో మైత్రి క్రికెట్ క్లబ్ 30 ఏళ్ల నుంచి క్రికెట్ ఆడిస్తుంది. వచ్చిందా పటాన్చెరు స్టేడియం? వచ్చిందా? 2 సార్లు కాదు, 3 సార్లు కల్పించారు. కనీసం పటాన్చెరుకు స్టేడియం చేయలేదు మీ ఎమ్మెల్యే గారు. వచ్చిందా స్టేడియం? అది ఎంత అన్యాయం అంటే, నేను దుబ్బాక ఎమ్మెల్యే గెలిచినాక అసెంబ్లీలో అడిగిన రింగ్ రోడ్డుకి రేడియల్ రోడ్డు ఎందుకు అయ్యారు, మా పటాన్చెరు ట్రాఫిక్ ని ఎందుకు కంట్రోల్ చేయాలని అడిగితే బీరంగుల కమల్లోకి ఒక రోడ్డు నేను అసెంబ్లీలో మాట్లాడిన కేసు. బిహెచ్ఎల్ చౌరస్తా నుంచి శ్రీదేవి టాకీస్ మీదుగా అక్కడ ఉండేటువంటి రింగ్ రోడ్ దాకా ఇంకొక రేడియల్ రోడ్ వేయాలి. 7 మరి మీ ఎమ్మెల్యే హరీష్ రావు కుడి జేబులో, రామారావు ఎడమ జేబులో ఉన్నాడు కదా, ఎందుకు రాలే పటాన్చెరుకి రేడియల్ రోడ్ అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. మీరు ఏమొచ్చినాయి, సొంత ఆస్తులు మాత్రం పెంచుకున్నారు. ఇక్కడ కొల్లూరు అని ఉంటుంది రింగ్ రోడ్ పక్కన, కొల్లూరు సర్వీస్ రోడ్ 1 కిలోమీటర్ ఆగిపోయింది. 1 కిలోమీటర్ రోడ్డు 10 ఏళ్లకు వేయించాలనే ఆలోచన రావాళ్ళు ఈ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు. ఒక ఆయన ఎంపీ ఉండమన్నాడు దాకా ఏం చేసిందంటే లక్నవరంలోకి వేశారు, చిత్రూపలోకి వేశారు, 6 ఇంట్లోకి వేశారు. క్రెషర్లు తప్ప ఏం చేయలేదు. నేను చెప్తాను సుమా, మీడియా మిత్రులు గుర్తుంచుకోవాలి. ప్రధానమంత్రి ఆదర్శ సంసద్ యోజన కింద ఒక గ్రామాన్ని ఆయన దత్తత తీసుకున్నాడు. ఆ గ్రామం పేరు లకుడారం. ఏ గ్రామం అనేది? లకుడారం గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు. మొత్తం క్రెషర్లు పెడితే మొన్న అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు ఊరోళ్ళందరూ క్రెషర్లకు వ్యతిరేకంగా వచ్చి నామినేషన్ లేచినటువంటి దుస్థితి వచ్చింది. లకుడారం బాగుపడలే, కానీ ఎంపీ గారు బాగుపడ్డారు. మొన్నటి దాకా ఎంపీ గారు. ఇక ఇది టీఆర్ఎస్ పాలన. కాంగ్రెస్ వచ్చింది, ఏదో చేస్తుందని ఆశపడ్డాం, నమ్మినాం. మస్తు మాయమాటలు చెప్తే అన్ని జరుగుతాయేమో ఆశపడి కాంగ్రెస్ కోటేసినాం. నమ్మి నాణం వస్తే పుచ్చి బుర్రలైనాయి. 2 నెలల 15 రోజులైతే ఈ రోజు దాకా కాంగ్రెస్ పార్టీ చేస్తామని చెప్పినటువంటి 6 హామీల గురించి రేపు ఓట్లు వస్తే చేస్తాం, ఎల్లుండి ఓట్లు వస్తే చేస్తామని చెప్తున్నాడు. 2018లో చంద్రశేఖరరావు ఏం చెప్పిండో ఇలా రేవంత్ రెడ్డి కూడా అదే చెప్తున్నాడు. అప్పుడు ఏం చెప్పారు వాళ్ళు? 2018 డిసెంబర్లో గెలిచినాక సారు కారు 16 ఢిల్లీలో సర్కార్ వస్తుంది, మా కేసీఆర్ ఢిల్లీ పోతామని చెప్పిండు. 16 రాలే, సింగిల్ డిజిట్ వచ్చింది. సారు ఢిల్లీ కోలే, వాళ్ళు మనకేం పని చేయలేదు. ఇలా రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు? మాకు 14 ఎంపీలు గెలిపిండ్రి. ఎన్ని? 14 గెలిపిస్తే మా పప్పు ఢిల్లీలో ప్రధానమంత్రి అవుతాడు, మా పప్పు ప్రధానమంత్రి అయితే మేము రాష్ట్రానికి పైసలు తెస్తాము అన్నాడు. అవుతాడా కాంగ్రెస్ ప్రధానమంత్రి? అవుతుందా కాంగ్రెస్ ప్రధానమంత్రి? దేశం కాదు, ప్రపంచంలో ఉన్న ఏ సర్వే తీసుకున్నా ఈ దేశానికి 3వసారి ప్రధానమంత్రి ఎవరంటే ఎవరు? 3వసారి ప్రధానమంత్రి ప్రపంచం మొత్తం మెచ్చిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. 400 సీట్లు లెక్క పెట్టి నరేంద్ర మోడీ గారు గెలుస్తారని అన్ని సర్వేలు చెప్తా ఉంటే మాకు 14 ఇయ్యండి, 14 ఇస్తే మేము ఢిల్లీకి పోతాం, ఢిల్లీకి వచ్చి పైసలు తెస్తాం మీకు పని చేస్తామని కాంగ్రెస్ వాళ్ళు కొత్త కథ మొదలుపెట్టారు. 2018 డిసెంబర్లో బీఆర్ఎస్ ఎట్లా బుద్ధి చెప్పిండ్రో
రేపు పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కూడా అట్లా బుద్ధి చెప్పాలని నేను మీ అందరికీ కూడా సవినయంగా వేడుకుంటూ 1999లో ఆలయ నరేంద్ర గారు గెలిచిండ్రు. ఈ ప్రాంతానికి భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తు మీద ఓటేయడం కొత్త కాదు. 99లో టైగర్ నరేంద్ర ఈ ప్రాంతం నుంచి ఎంపీ గెలిచిరు. సంగారెడ్డి నుంచి గతంలో ఒకసారి భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు గెలిచినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. అందుకని దయచేసి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ ఆలోచించాలి. భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలనుకుంటే భారతీయ జనతా పార్టీకి ఓటేయాలనేటువంటి ఒక దూరదృష్టితో మీరందరూ కూడా ఆలోచించి భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు మీద ఓటేసి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని మీ అందరికీ కూడా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం. 400 సీట్లు గెలిచి నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్న సందర్భం లోపల మెదక్ ఎంపీ బీజేపీ నుంచి గెలవాలా వద్దా ఒక్కసారి మనం అందరూ ఆలోచించాలి. గెలవాలా వద్దా బీజేపీ నుంచి మెదక్ ఎంపీ గెలవాలంటే ఎక్కడికక్కడ మనం చైతన్యవంతులమై ఏ ఊరికి ఆ ఊరికి మనమే కథానాయకులమై భారతీయ జనతా పార్టీ గుర్తుని కమలం గుర్తును ప్రచారం చేసి గెలిపించాలని మీ అందరినీ కూడా వేడుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి వేదికకు కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. చివరికి ఒక్క మాట, చాలా మంది మా మిత్రులు వచ్చారు. రాగన్న మధ్యలో దుబ్బాకు పోయిండు, మళ్ళీ మా పడాంజలు కొత్తలో రావడానికి చాలా మంది డౌట్ పడి ఉంది. రఘునందన్ రావు పుట్టింది దుబ్బాకలో, పెరిగింది సిద్దిపేటలో. దుబ్బాక సిద్దిపేట నాకు జన్మభూమి అయితే దాదాపు 30 ఏళ్లుగా ఈ పటాన్చెరులో ఇల్లు కట్టుకొని సంగారెడ్డిలో వకీల్గా ఇదే నా కర్మభూమి అని నాకు ప్రాక్టీస్ పెట్టిన గడ్డగా, ఒక రిపోర్టర్గా, ఒక టీచర్గా, ఒక అడ్వకేట్గా ఈ గడ్డ మీదనే దాదాపు 3 దశాబ్దాల నుంచి పనిచేస్తున్నా. అందుకని దుబ్బాక నాకు జన్మనిచ్చిన భూమి అయితే ఈ పటాన్చెరు సంగారెడ్డి నా కర్మభూమిగా భవిష్యత్తులో జరిపేటువంటి ఉద్యమాలకి దీన్ని అందరం జై